వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. బీహార్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన గందరగోళం మొదలైందని చెప్పుకోవచ్చు. బీహార్లో ఎన్నికలకు ముందు ఏదైతే ఎన్డీఏ కూటమి మరియు నితీష్ కుమార్ గవర్నమెంట్ ఉందో ఈ రెండు కలిపి కూడా 2025 సంవత్సరంలో ఎలక్షన్కి ముందు హామీలు ఇవ్వడం అయితే జరిగింది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రోజ్గార్ యోజన పథకాన్ని కింద మహిళలకు 10,000 రూపాయలు ఈ పథకాన్ని మరింత పటిష్టం చేస్తామని చెప్పేసి పీఎం నరేంద్ర మోడీ గారు బీహార్ ప్రజలకు హామీ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఎలక్షన్ ముందు నితీష్ కుమార్ ప్రభుత్వం ఏదైతే ఉందో కరెక్ట్గా ఎలక్షన్కి 3 నెలల ముందు 2 నెలల ముందు ఈ పథకాన్ని అమలు చేయడం అయితే జరిగింది. ఏదైతే పథకం ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన అనే పథకం ఉందో ఈ పథకానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఎవరైతే మహిళలు పెట్టుబడులు పెట్టుకొని వ్యాపారం చిన్న వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటారో ఆ వ్యాపారాల కోసం అని చెప్పేసి ప్రభుత్వం ఒక్కొక్క మహిళకు 10,000 రూపాయలు అయితే ఇవ్వడం కోసం ఈ పథకాన్ని అయితే పెట్టడం జరిగింది. ఇది కరెక్ట్గా ఎప్పుడు అమలు చేశారు? ఎలక్షన్కి 2 నెలల ముందు మాత్రమే. మీరు గమనిస్తే బీజేపీ ప్రణాళిక ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. ఓటర్లను ఆకర్షించడానికి కోసమే చేస్తుంది. ప్రభుత్వాలు కరెక్ట్గా పరిపాలిస్తే ఇంత ఆకర్షించాల్సిన అవసరం అయితే ఉండదు కదా. ఇప్పుడు మీరు చూసుకుంటే ఏదైతే ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ పథకం ఏదైతే ఉందో దీనికి 10,000 రూపాయలు ఒక్కొక్క మహిళకి వేసిన తర్వాత ఈరోజు ఏదైతే డబ్బులు ఉన్నాయో మహిళా అకౌంట్లోకి వెళ్ళలేదంట. కొంతమంది మేల్స్ కొంతమంది పురుషుల అకౌంట్లోకి వెళ్ళడం జరిగిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బీహార్లో ఉన్నటువంటి జీవికా సొసైటీ అయితే ఈరోజు నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. అదేంటంటే దాదాపుగా ఈ పథకంలో 1.4 కోట్ల మహిళలకు ఈ పథకం అమలు చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఒక పథకాన్ని అమలు చేసినప్పుడు ఆ పథకాన్ని కింద నిధులు విడుదల చేస్తున్నప్పుడు దాన్ని క్రాస్ చెక్ చేసుకుంటారు కదా. నేను అప్లై చేశాను ఒక పథకానికి, అది నేను అర్హున్నా కాదా, నా డీటెయిల్స్ ఏంటి అనేది ఖచ్చితంగా అధికారులు క్రాస్ చెక్ చేసుకునే కదా దానికి నిధులు విడుదల చేస్తారు. ఇప్పుడు ఈరోజు పురుషుల అకౌంట్లకి అసలు కంప్లీట్లీ ఇది మహిళలకు సంబంధించినటువంటి పథకం అయితే పురుషుల అకౌంట్లోకి ఎలా డబ్బులు పోయాయి? అసలు పురుషుల అకౌంట్లు గవర్నమెంట్కి ఎలా వచ్చాయి? ఈరోజు ఆ డబ్బులు పోయాయని చెప్పేసి సాంకేతిక లోపాల వల్ల పురుషుల అకౌంట్లోకి అయితే ఈ డబ్బులు పోయాయని చెప్పేసి ఈరోజు జీవిక అనే సొసైటీ ఎవరికైతే ఈ డబ్బులు పోయినప్పుడు పురుషుల ఇంటికి నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ డబ్బులు మాకు రిటర్న్ ఇచ్చేయండి. ఒక బ్యాంక్ ఆ నోటీసులో ఏముందంటే జీవిక నోటీసులో ఏముందంటే బ్యాంక్ అకౌంట్ ఇచ్చేశారు. వాళ్ళు బ్యాంక్ అకౌంట్ ఇచ్చి ఆ బ్యాంక్ అకౌంట్లో వీళ్ళు డిపాజిట్ చేసి ఆ తర్వాత ఏదైతే రిసిప్ట్ వస్తుంది కదా అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్, ఆ రిసిప్ట్ని వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆఫీస్లో సబ్మిట్ చేయాలంట. అసలే వాళ్ళు ఇది ఎవరికైతే పురుషులు పడ్డారు కదా వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ఏదైతే సెప్టెంబర్లో ఇవ్వడం జరిగింది 3 నెలల వరకు ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? సరే ఇది సాంకేతిక లోపాల వల్ల జరిగినప్పుడు ఇమ్మీడియట్గా మీరు రికవరీ చేసుకోవచ్చు కదా. ఇమ్మీడియట్గా మీరు అప్పుడే అడగాల్సింది. ఎలక్షన్ తర్వాత అడగడానికి గల కారణాలు ఏంటి? అంటే ఎలక్షన్లో గెలిచేశారు కాబట్టి మీరు ఇప్పుడు అడిగేస్తున్నారా? అప్పుడే అడగాల్సింది కదా. మా దగ్గర ఇప్పుడు లేవు, మేము ఇవ్వలేము. అయితే మీకు డబ్బులు ఇవ్వాల్సి వస్తే గాన మాకు మా ఓట్లు ఇచ్చేయండి, మేము మీకు డబ్బులు ఇచ్చేస్తాం. అయితే ఎవరికైతే ఈ డబ్బులు పడ్డాయి కదా వాళ్ళు సాధారణ కూలీలు, రోజుకి ఒక 300 రూపాయలు. ఒకరి కథ ఉదాహరణ తీసుకుంటే రామ్ అనే వ్యక్తి, ఆయన ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్. ఆయనకు 5 మంది పిల్లలు ఉన్నారు. అయితే ఏదైతే ఈ డబ్బులు పడ్డాయో ఆ దీపావళి టైంలోనో ఆ వాటి పండుగలకు లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఆయన పరిస్థితి రీత్యా ఆ ఇంటి ఖర్చుల కోసం అయితే ఆ డబ్బులు వాడుకోవటం అనేది జరిగిందని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ డబ్బులు ఆయన సమకూర్చి ఇవ్వాలంటే నా వల్ల కావట్లేదు, నాకు ఇంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, నేను ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ని, నన్ను ఏం చేయమంటారు? నేను అడగలేదు కదా, నాకు డబ్బులు ఇవ్వమని చెప్పేసి మీరు వేసారు. సో అది మీలో లోపము. మీరు వేసి అయినా కూడా అది వెంటనే అడుక్కోకుండా 3 నెలల తర్వాత ఇవ్వమని నోటీస్ ఇస్తే మేము ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి? అంతే కదా. ఇప్పుడు ఒక రోజుకి 300 రూపాయలు కూలీ సంపాదించే వ్యక్తి ఒక 10,000 సమకూర్చాలంటే ఎంత కాలం పడుతుంది చెప్పండి? వాళ్ళు రోజు ఏం తినాలి? అసలు ప్రభుత్వం ఇంత చేయాల్సిన పని ఏంటి? ఇది కేవలం ఓటర్లను ఆకర్షించడానికే కదా బీజేపీ ప్రభుత్వం వేసుకున్న ప్రణాళిక. అసలు ఇదే కాదు, అంత హడావిడిగా ఈ పథకాన్ని అమలు చేసి ఇమ్మీడియట్గా డబ్బులు వేయాల్సిన పని ఏమొచ్చింది? ఖచ్చితంగా ఒక పథకాన్ని అమలు చేసినప్పుడు క్రాస్ చెక్ చేసుకోవాలి, వెరిఫికేషన్ చేసుకోవాలి, డీటెయిల్స్ చూసుకోవాలి. అసలు ఇది మీకు కంప్లీట్లీ చూసుకుంటే జెండరే వేరు, మహిళలు పురుషులు. మహిళలకు సంబంధించిన పథకంలో అసలు పురుషులు ఎందుకు వచ్చారు? పురుషులకి ఎందుకు డబ్బులు పడ్డాయి? వాళ్ళ అకౌంట్లు మీ దగ్గరికి ఎందుకు వచ్చాయి? ఇది ఖచ్చితంగా ప్రభుత్వం కేవలం ఓటర్ల కోసమే అని చెప్పేసి ఇది క్లియర్ కట్గా కనబడిస్తుంది. అయితే ఇంకొకటి చూసుకుంటే ఏదైతే ఈ జీవిక ఇచ్చినటువంటి నోటీస్ ఏదైతే ఉందో
సామాన్య ప్రజలు అక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ దీన్ని ఖచ్చితంగా నిరాకరిస్తున్నారు. ఎందుకంటే మా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, మేము ఏమని చెప్పలేదు, సో మేము దీన్ని కట్టడానికైతే నిరాకరిస్తున్నాము, మీరు ఓట్లు వేయించుకున్నారు, అన్ని చేయించుకున్నారు, ఈరోజు గెలిచిన తర్వాత ఇలా చెప్తున్నారా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మహిళలు అయితే దీన్ని తిరస్కరించడం జరిగింది. ఈ బీహార్లో దర్భంగ్ లాంటి ఇలా అనేక జిల్లాల్లో సమస్య ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే ఏదైతే పథకం ప్రారంభించారో ఇది హడావిడిగా ప్రారంభించి ఎలక్షన్ కోసమే చేసినట్లుగా క్లియర్ కట్గా బీజేపీ ఒక ప్రణాళికబద్ధంగా బీహార్లో గెలవడం కోసం, బీహార్ ఓట్లను ఆకర్షించడం కోసమే చేసింది. అంటే బీజేపీ ప్రతి చోట కూడా తన యొక్క పాలన లోపాన్ని ప్రూవ్ చేసుకుంటూనే ఉంది. ఎందుకంటే కరెక్ట్గా పాలించి ఉంటే ఇంత చేయాల్సిన అవసరం అయితే లేదు కదా. ఇక్కడే కాదు, ప్రతి చోట్ల ఇప్పుడు మనం చూసుకుంటూ ఉంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కొన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎలక్షన్ ముందు ఒక ఎయిర్పోర్ట్స్ని తీసుకురావడం కానీ, ఇట్లా ఎక్కడైతే ఎలక్షన్ జరుగుతుందో అక్కడ ఓటర్లను ఆకర్షించే ప్రయాణంలో బీజేపీ చాలా ప్రణాళికలు, చాలా గేమ్స్ అయితే ఆడుతుంది అనేసి మనకు క్లియర్ కట్గా అనిపిస్తుంది. అయితే ఇది ఏదైతే ఇప్పుడు జరిగిన దీని ప్రభుత్వ తప్పిదానానికి సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడమే ఎంతవరకు కరెక్ట్? అయితే ఇది కరెక్టా? ఇది కేవలం పొరపాటు జరిగిందా, లేక ఓట్లు కొనుగోలుకి జరిగిన ప్లానా అని చెప్పేసి మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.